నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సత్యనారాయణ గారు, దీనికి ముందు వీడియోలో మన ప్రేక్షకుల అభిరుచి మేరకు, వాళ్ళ కోరిక మేరకు ఎన్ఎల్సి ఇండియా షేర్ అనాలిసిస్ గురించి తెలియజేశారు. అయితే అదేవిధంగా ఇంకొంతమంది ప్రేక్షకులు ఇంకొక కంపెనీ గురించి అడుగుతున్నారు. AGS ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్ లిమిటెడ్. AGS ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్ లిమిటెడ్. సో ఈ కంపెనీ గురించి కూడా అనాలిసిస్ కావాలంటూ కూడా చాలామంది ప్రేక్షకులు అడుగుతున్నారు. మరి మన ప్రేక్షకుల కోరిక మేరకు, వారి అభిరుచి మేరకు ఈ కంపెనీ గురించి కూడా తెలియచేయగలరు. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకి ధన్యవాదాలు. విష్ణు నీకు కూడా. ఇక తర్వాత ఈ AGS ట్రాన్సాక్ట్ అనేది ఇక మరలా మీరు ఒక నోట్బుక్ పెన్ దగ్గర పెట్టుకోండి. AGS ట్రాన్సాక్ట్ గురించి మనం తీద్దాము. AGS ట్రాన్సాక్ట్ అనేది ఏదైతే ఉందో, మీరు చిత్తోర్ఘర్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. చిత్తోర్ఘర్, CHITTOGARH. ఇప్పుడు మేము స్క్రీన్లో ఉంటుంది మీకు చిత్తోర్ఘర్ వెబ్సైట్. ఈ మధ్య ఈ AGS ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్ ఏదైతే ఉందో లేటెస్ట్గా IPOకి వచ్చింది, ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్. ఈ IPO ఏదైతే వచ్చిందో దాని యొక్క ముందు చెప్పి మనము దాని వాల్యూస్ అవన్నీ మనం డిస్కస్ చేద్దాం. ఇది సింపుల్గా ఏం లేదు. మొన్న బడ్జెట్లో ఫైనాన్స్ మినిస్టర్ అనౌన్స్ చేయడం జరిగింది, రాబోయే రోజుల్లో డిజిటల్ పేమెంట్ అంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఉండవు, సింపుల్గా ఆన్లైన్ పేమెంట్స్ ఉంటాయి, ఆన్లైన్లోనే జరుగుతాయి. అంటే ఏవైతే త్రూ గూగుల్ పేలు, ఫోన్పేలు, ATMలు ఏవైతే ఉన్నాయో వీటిని డిజిటల్ పేమెంట్స్ అంటాం. ఈ డిజిటల్ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో అది అడ్వాన్స్డ్గా ఇది అందులోనే ఉన్నది. అంటే ఈ కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నటువంటి సర్వీస్ అన్నమాట. వీళ్ళు చూద్దాం ఇది ఏంటిది అనేది. ఇది సింపుల్గా దీనికి ఏమేమి ఉన్నాయి, పేమెంట్ సొల్యూషన్స్. కంపెనీ మంచిదే. వీళ్ళు ఎవరెవరికి సర్వీస్ చేస్తారు, ఏం చేస్తారు. మొన్నే లేటెస్ట్గా పబ్లిక్ ఇష్యూ రావడం జరిగింది. అది ఎప్పుడు వచ్చింది అంటే జనవరి 19, 2022కు రావటం అయింది. ఇవాళ 15 ఫిబ్రవరి, అంటే 1 మంత్ కూడా కాలేదు. తర్వాత ఇది బుక్ బిల్ట్ ఇష్యూ. ఇక సరే ఇవన్నీ మీకు సింపుల్గా 175 రూపీస్కి ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి. 175 రూపీస్కి వాళ్ళు పబ్లిక్ ఇష్యూ రావటం జరిగింది. ఇంకా సింపుల్గా ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మనం చూస్తాం అన్నమాట. జనరల్గా ఏదైనా సరే మనం ఏం చూడాలి అంటే ప్రొడక్ట్ చేస్తుందా, సర్వీస్ చేస్తుందా, రెండే. ఒకటి ప్రొడక్టు, రెండో సర్వీస్. ప్రొడక్ట్ డిమాండ్ ఉంది, కొనుక్కో, తగ్గింది ఏం కాదు. సర్వీస్ డిమాండ్ ఉంది అంటే రాబోయే రోజుల్లో ఆ సర్వీసెస్కి ఉంది ఫ్యూచర్ అని మీకు అనిపించింది కామన్గా కొనుక్కోండి. అయితే కాకపోతే ఇది పబ్లిక్ ఇష్యూలోనే వీళ్ళే ఎక్కువ ప్రైస్కి రావటం జరిగింది. IPOలో 175 కంపెనీ ఏదైతే ఉందో, నేను మీకు దీని యొక్క ఎందుకు ఏం జరిగిందనేది చూద్దాం. దీని మీద ఇది డిజిటల్ పేమెంటు కాన్సెప్టు, క్యాష్ మేనేజ్మెంటు అంటే ATMలు, స్వైపులు ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో అవి సర్వీసు, ATM అవుట్సోర్సింగు, బ్యాంకింగ్ ఆటోమేషన్ సొల్యూషన్స్ వీళ్ళు చేసే పని. నెక్స్ట్ వీళ్ళకి ఎవరెవరు కస్టమర్లు ఉన్నారు, 2,21,066 మర్చెంట్ POS టెర్మినల్స్ ఉన్నాయి, 72,000 మంది ఇన్స్టాల్డ్ ATMలకు క్యాష్ ఫిల్ చేస్తుంటారు అనమాట వీళ్ళు. తర్వాత 1.09 బిలియన్లు స్విచ్చింగ్ ట్రాన్సాక్షన్స్ వీళ్ళ ద్వారా జరిగినాయి అని చెప్తున్నారు. 4,46,000 మంది కస్టమర్స్ ఉన్నారు, టచ్ పాయింట్స్. తర్వాత వీళ్ళు టోటల్ గ్రాస్ ట్రాన్సాక్షన్స్ లాస్ట్ 2,05,718 మిలియన్లు జరిగింది వీళ్ళు. ఇది సింపుల్గా వీళ్ళ యొక్క ఇన్ఫర్మేషను. మనము ఇక చూస్తే వీళ్ళు BSE NSEలో లిస్ట్ అవుతుంది. మీరు ఎక్కడున్నా అంటే ఎవ్రీవర్ వర్డ్ అనమాట. అంటే మీరు ఎక్కడున్నా ఏమున్నా వీళ్ళ సర్వీసెస్ నుంచి మనము డిజిటల్ పేమెంట్స్ చేసుకోవచ్చని వీళ్ళ కాన్సెప్ట్ వీళ్ళది. ఇకపోతే ఇప్పుడు జనరల్గా ఏం జరుగుతుంది అంటే ఎప్పుడైతే IPOకి వచ్చిందో దాని యొక్క ఇన్ఫర్మేషన్ మనకి పూర్తిగా రాదు, పూర్తిగా ఉండదు. వాళ్ళు ప్రొఫైలు ప్రాస్పెక్టస్ ఏదైతే IPO టైంలో సెబీ అప్రూవల్ కోసం ఇస్తారో, అంటే నేను అనకూడదు అని కాదు, జనరల్గా ఏ IPOకి వచ్చినా కానీ ఏ కంపెనీ అయినా కానీ ఆ ప్రొఫైల్ ప్రాస్పెక్టస్లో
99% మ్యానిపులేషనే ఉంటుంది సింపుల్గా. ఎందుకంటే ఉండేదానికంటే ఇంకొంచెం ఎక్కువ చేసి చూపించటం ఆ ప్రొఫైల్లో ఉంటుంది. అట్లని రియల్గా మేము ఇంతే అది ఇది అన్నారు అనుకోండి, ఐపీఓ ఫిల్ కాదు. అందుకోసం ఏ ఐపీఓ వచ్చినా ఎంతో కొంత ఉంటుంది. అయితే మనం ఎక్కడ గమనించాలి, ఇది జరిగి కరెక్ట్గా నెల కాలేదు ఐపీఓకి వచ్చి, కానీ 175 తీసుకుంటే ఇది ఎంత ఉంది ఈరోజు, 123 రూపాయలు ఉంది. అంటే 175 నుంచి 123 తీసుకెళ్ళిపోయారు. పై ఈ నుంచికి ఇక ఐపీఓ అయిపోయింది, సబ్స్క్రైబ్ అయిపోయింది, ఇష్యూ మంచిగా వచ్చింది, ఆ టైంలో మార్కెట్ బాగుంది, పైకి వెళ్ళిపోయింది, ఇక అక్కడి నుంచి అమ్ముకుంటూ వచ్చారు. అయితే ఎప్పుడైనా కానీ మనం ఏం చేయాలి, అసలు జనరల్గా ఐపీఓలు అన్నీ కూడా, ఉదాహరణకి ఇప్పుడు జొమాటో ఉంది, పేటీఎంలు ఉన్నాయి. జొమాటో ఇష్యూ ప్రైస్కి వచ్చేసిండు, ఆ రోజు 1 టైం వచ్చింది ఏది జొమాటో. పేటీఎం అంతే. సరే, ఒక విధంగా మీరు మా ఐపీఓ టైంలో నేను ఏదైతే విశ్లేషణ అప్పుడు కూడా ఇవ్వడం జరిగింది, ఐపీఓ టైంలో పేటీఎం ఏం చెప్పాను మీరు చూడొచ్చు. అలానే ఇప్పుడు కూడా మనం ఏదైతే ఈ మధ్య లేటెస్ట్గా 1 మంత్ కూడా రాలేదు, కానీ ఇది సర్వీస్ ఏంటిది, ప్రోడక్ట్ ఏంటిది చూసినాక ఇది మంచి కంపెనీ అనేది తెలుస్తుంది. కానీ అట్లని ఐపీఓలో హై ప్రైస్ ఉందా లేదా, ఐపీఓ అయిపోయినాక ఎంతకి లిస్ట్ అయిందో చూడాలి, దాని వాల్యూ ఎంత ఉంది చూడాలి కరెక్ట్గా. అంటే 1-2 ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ రావాలి. ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక నువ్వు గుర్తుపట్టగలిగితే, అంటే 3 నెలలు 6 నెలలు వెయిట్ చేస్తే దాని యొక్క రియల్ ఏదైతే టాలెంట్ అనుకోండి, రియల్ వర్త్ అనుకోండి, రియల్ ప్రాఫిట్ ఏదైతే ఉందో అక్కడ బయటపడుతుంది. ఇప్పుడు మీకు ఉదాహరణకి ఇది ఎందుకు పడటానికి రీజన్ ఏంటిదంటే, అప్పుడు లాభం చూపించారు, ఇప్పుడు కంపెనీ క్వార్టర్స్ వచ్చి అంటే ఏంది, సెబీకి ఫైల్ చేసినప్పుడు 3 కోట్లు 14 కోట్లు ప్రాఫిట్ చూపించారు క్వార్టర్. ఎప్పుడైతే ఐపీఓ అయిపోయిందో, పబ్లిక్ ఇష్యూకి వచ్చిండో, మనందరం ఫిల్ చేసినామో -12 కోట్లు చూపించేసిండు. అంటే ఏంటిది అర్థం, రియల్గా లేదు అని అర్థం అయిపోయింది. అంటే వీడు మ్యానిపులేషన్ చేస్తుండ అనుకోవచ్చు. ప్రాఫిట్ అండ్ లాస్ అంతా కూడా ఈ అన్అఫీషియల్ అంటారు. జనరల్గా ఏప్రిల్, మే, జూన్, జూలైలో ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి. జూలై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబర్లో సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ థర్డ్ క్వార్టర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ జనవరిలో వస్తాయి. ఎప్పుడైతే ఈ థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చినాయో, ఐపీఓ అయిపోయింది కాబట్టి అంతకుముందు మ్యానిపులేషను, ఇప్పుడు మ్యానిపులేషనే. ఏం మ్యానిపులేషను, అక్కడో ప్లస్ మ్యానిపులేషను, ఇప్పుడో అడ్జస్ట్మెంట్ మ్యానిపులేషను. అంటే ఏంది, అక్కడ లేకుండా చూపించిండు, ఇక్కడో ఉండి కూడా చూపించాడు. అంటే ఏంది, వీళ్ళ ఓన్ అన్నట్టు. అంటే ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లు ఏవైతున్నాయో అవి మనం కనుక గుర్తుపట్టాలి. ఇప్పుడు ఏదైనా సరే, మీరు ఏ కంపెనీ అయినా సరే, బండ గుర్తు ఏదైతే ఐపీఓ వచ్చిందో 1-2 క్వార్టర్లన్నా వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే అప్పుడు మీకు దాని యొక్క రియల్గా అంటే వాల్యూ ఉందా, వర్త్ ఉందా, మ్యానిపులేషన్ జరిగిందా అనేది ఉంటుంది. ఒకటే మీకు సింపుల్ అనమాట. ఇదంతా ఎలా అంటుందంటే 175కి ఐపీఓ ఫిల్ చేసుకోండు, పైసలు తీసుకోండు. ఇప్పుడు 123కి వచ్చింది కదా, సింపుల్గా మీకు ఎక్స్పీరియన్స్ చెప్తున్నాం, మళ్ళీ వాళ్ళే కొనుక్కుంటారు, కంపెనీ వాళ్ళే కొనుక్కుంటారు. ఎందుకు, 175లో మనకు అమ్మేసిండు, ఇప్పుడు 123 ఉంది కదా, మళ్ళీ వాళ్ళే కొనుక్కుంటారు. మళ్ళీ ఒక స్టేజీకి మనమే అమ్మేస్తాం, ఎందుకంటే ప్యానిక్ అవటం. అదేందో తెలియదు ప్రోడక్టు, అదేందో సర్వీస్ తెలియదు. ఐపీఓ అప్లై చేసినాము, ఐపీఓ అలాట్మెంట్ రాలేదు, ప్యానిక్ అయినావు, సెకండరీ మార్కెట్లో కొనుక్కున్నావు, ఇప్పుడు తగ్గిపోయింది, ఏమో ఇంకెంతకు పోద్దో ఏమో, ఇంకా అదంతా అయిపోయిందని మళ్ళీ అమ్మేస్తావు, మళ్ళీ కంపెనీ వాళ్ళే కొనుక్కుంటారు. అందుకని ఎప్పుడైనా కానీ అది ఏం చేస్తుందో తెలవాలి. ఇప్పుడు మీకు అన్నీ చూపిస్తున్నాను, మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి చూడొచ్చు. తర్వాత ఈ కంపెనీ గురించి మనము ఒకసారి గ్రాఫ్ చూద్దాం. ఇది 131, 181, 85. అంటే ఎప్పుడైతే 175కి ఇచ్చిండో పీక్, అంటే 181, 85లో వెళ్ళిండు, 120, 95 ఈరోజే వచ్చేసిండు కిందికి. అయితే ఇప్పుడు ఇది చూస్తే చిన్నగా మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టేటట్టుంది. మీరేం చేయాలి, 120, 95 పైన ఉన్నంత వరకు కొనుక్కోండి. ఒకవేళ 120, 95 దిగిపోతే మళ్ళీ మీరు చూడాలి, ఎందుకంటే రిజల్ట్స్ లేవు, పోయినాయి. మీకు ఇప్పుడు రిజల్ట్స్ కూడా మీకు చూపిస్తున్నా, రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో. కానీ యాన్యువల్ రిజల్ట్స్ మొన్నటి వరకే ఇచ్చిండు, ప్రొజెక్షన్స్ మనకు ఉండవు. ఎందుకోసం అంటే ఇది మొన్ననే ఐపీఓకి వచ్చింది, గతానియే ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు అంటే లేటెస్ట్గా ఎప్పటికప్పుడు అప్డేట్ అవితే తప్ప మనకి కాదు. కాబట్టి మనం దీని మీద ఎక్కువ ఎనాలిసిస్ చేయడానికి ఉండదు డేటా. ఎప్పుడైతే మనకి కరెక్ట్గా
డేటా ఉంటే తప్ప మనం ఎనాలిసిస్ చేయడానికి వీలు కాదు. కానీ ఇది సర్వీస్ మంచిదే, కంపెనీ ఓకే. ఏంటి ఏదైతే డిజిటల్ పేమెంట్ అన్నదో బడ్జెట్లో రేపు మ్యాక్సిమం డిజిటల్ పేమెంట్ ద్వారానే జరగాలి అని ఒక ఇంటి ఇవ్వటం జరిగింది. ఏది మన ఫైనాన్స్ మినిస్టరు. కాకపోతే మీరు రిస్క్ తీసుకొని ఇంకా లాస్ట్లో ఉంది ఏం కాదు అనుకుంటే మీరు, ఎందుకంటే 175కి ఐపీఓకి ఇచ్చిండు, ఇప్పుడు 123 ఆ రేంజ్లో ఉంది, 120.95 లోకి వచ్చింది. మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండి ఎక్కడైతే ఎప్పుడైతే ఎక్కడ కొనాలి, ఎలా కొనాలి, ఎప్పుడు కొనాలి అంటే ఏ రోజైతే రేటు, అంటే సపోజ్ ఇప్పుడు ఈరోజు నేను లో 120.95 లో ఉంది ఈరోజే. రేపొద్దున మీరు గనక మా వీడియో చూసినాక లో ఎంత ఉందో చూసుకొని, అంటే గతం, అంటే సపోజు ఈరోజు 120.95, రేపొద్దున ఏం చేయాలి, 120.95 కంటే ఎబోవ్ ఉంటేనే బై చేయాలి. 120.95 కంటే కింద ఉంటే నమస్తే, మళ్ళీ వెయిట్ చేయాలి. మళ్ళీ రేపు కూడా చూడాలి. అంటే మీరు ఒకవేళ ఇదే ఏజిఎస్ ట్రాన్సాక్షన్ కొనుక్కోవాలి అని అనుకుంటే ఇలా చేయాలి. ఎక్కడో ఒక దగ్గర మీరు 100 కొనదలుచుకోరు, ఒక 50 కొనుక్కోండి, మళ్ళీ తర్వాత ఇంకొక 50 కొనుక్కోండి. మళ్ళీ ఎప్పటిదాకా వెయిట్ చేయాలి తెలుసా, మే వరకు వెయిట్ చేయాలి. ఎందుకంటే థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చేసినాయి, యాన్యువల్ రిజల్ట్స్ రాలేదు. యాన్యువల్ రిజల్ట్స్ మరి ఫస్ట్ సెకండ్ క్వార్టర్లో ఐపీఓ కోసం మ్యానిపులేషన్ చేసిండు కదా, మళ్ళీ ఫోర్త్ క్వార్టర్లో అడ్జస్ట్ చేయాలి మళ్ళీ ఆయన. అందుకని ఏం చేస్తాడు, యాన్యువల్ రిజల్ట్స్ వచ్చేటప్పటికి ఎంతో కొంత ప్రాఫిట్ చూపిస్తాడు. మనం ఏం చేయాలి, అప్పుడు యాన్యువల్ రిజల్ట్స్కి వచ్చేటప్పుడు కొంచెం పెరుగుతుంది కదా, మనం 120.95 కదా, 175 ఫస్ట్ ప్రైసు, అంటే ఐపీఓకి ఇచ్చిన ప్రైసు, అక్కడ రీచ్ అయ్యింది అనుకో నమస్తే. ఎందుకు మనం 120లోనే కొనుక్కున్నాం కదా, 175 అంటే 50% వచ్చింది. 3 నెలలు కానీ 4 నెలలు కానీ బస్. తర్వాత డిజిటల్ వచ్చింది, తర్వాత సెట్ అయింది, కంపెనీ బాగా ప్రాఫిట్లోకి వస్తుంది, ఇక రొటేషన్ అనమాట. ఇక మామూలుగా అనిపిస్తుంది. ఒక్కసారి కనుక మనకి దాని గురించి అర్థమైపోయింది అనుకోండి, మీరు చూసుకోవచ్చు. అయితే జనరల్గా దీనికి సంబంధించిన పెద్దగా మన కాడ డేటా అంతగా లేదు. ఎందుకోసం అంటే అవైలబుల్ లేదు. ఎందుకోసం అంటే ఐపీఓ ఉంటుంది. మేము ఐపీఓలో ప్రొఫైల్ ఏదైతే ఉంటుంది ప్రాస్పెక్టస్, ఇప్పుడు మనకి టైం ఉండదు. అంటే ఆ ప్రాస్పెక్టస్ ఏదైతే ఉందో దాన్ని కనుక మనం చదివినట్టయితే మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎందుకోసం అంటుందంటే జనరల్గా ఈ సాఫ్ట్వేర్ కూడా ప్రొఫైల్లో సబ్మిట్ చేసిర్రు, కానీ మాన్యువల్గా మనం కనుక ఆ ప్రొఫైల్కి వెళ్ళి ప్రాస్పెక్టస్కి వెళ్ళి రాసుకుంటే డేటా ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రజెంటుగా అంత అప్డేట్ కావు ఇవి. ఇదే కాదు, జనరల్గా ఏదైనా ఉదాహరణకి ఎక్కడా కూడా. అందుకని జనరల్గా ఎవరిని అడిగినా కానీ ఈ కొత్త ఐపీఓల గురించి ఎక్కువ చెప్పరు. ఎందుకు, ఒక 3 నెలలు 6 నెలలు వెయిట్ చేయబ్బా, డేటా అంతా అప్డేట్ అయ్యిద్ది. టెక్నికల్గా అనుకోండి, ఫండమెంటల్గా అనుకోండి, ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అప్పుడు ఉంటుంది అనమాట. జనరల్గా ఒక ఎంప్లాయీ, గవర్నమెంట్ ఎంప్లాయీ ఆఫీస్లో చేయగానే సర్వీస్ బుక్ ఏమి ఉండదు, జాయిన్ అయ్యిండు, ఒక 6 నెలలు, ఒక సంవత్సరం, 2-3 ఏళ్ళు పని చేయనివయ్యా, అప్పుడు సర్వీస్ బుక్ వస్తుంది. అంటే ఎలా చేసిండు, ఏం చేసిండు, లంచం తీసుకుంటుండా, లేకపోతే సిన్సియర్గా వర్క్ చేస్తుండా, ఎలా హార్డ్ వర్క్ చేస్తుండు అనేది తెలిసిపోతుంటుంది. దాన్ని బట్టి మనం కూడా అడ్వైజ్ చేయొచ్చు. కాకపోతే ఇది డిజిటల్ పేమెంటు రాబోయే రోజుల్లో ఉంటుంది. కొంచెం టర్న్ అరౌండ్ అయినప్పుడు మీరు ఎంటర్ అవ్వచ్చు సింపుల్గా. ఎందుకంటున్నంటే ఎప్పుడైతే ఇష్యూ వచ్చిందో ఆ టైంలోనే ఉంది. ఈరోజే ఇది లో ప్రైసు. ఇది సింపుల్గా ఏజిఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఇన్ఫర్మేషను. ఈసారి నుంచి మళ్ళీ నేను ఏ వీడియో చెప్పినా మీరు ఒక నోట్బుక్ పెన్ పెట్టుకోండి. మేము ఏవైతే వెబ్సైట్లు చూపిస్తున్నామో మీరు కూడా అలానే ఓపెన్ చేసుకోండి, అలానే చూసుకోండి. మీకు ఏదైనా అనిపిస్తే కామెంట్ రూపంలో, ఇంకేదైనా స్క్రిప్ట్లు కావాలంటే అడగండి. మళ్ళీ మేము కలిసి ఇంకొక వీడియో చేసి 99% మేము మీకు తొందరగానే దాని యొక్క విశ్లేషణ ఉంటుంది. ఒకటే మా ఉద్దేశం, ఆ కంపెనీ గురించి విలువ తెలిస్తే సంపాదించమేమో కానీ నష్టపోము. మెయిన్ షేర్ మార్కెట్లో సంపాదించే వాళ్ళకంటే పోగొట్టుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. కాబట్టి మనం కనుక సబ్జెక్టు మీద తెలిస్తే సంపాదించకపోయినా పోగొట్టుకోకపోతే సంపాదించినట్టే, ఒకటే లెక్క. ఖర్చు పెట్టకపోతే ఏవైతే ఉన్నాయో ఆ పైసలు అవి సంపాదించుకున్నట్టే ఒక పదం. అలానే మనం కూడా షేర్ మార్కెట్లో మీరు ఏమి చేయలేదు, పోగొట్టుకోలేదా, సంపాదించినట్టే. అందుకని ఏంటిది, నాలెడ్జ్ వచ్చినాకంటారా, ఇంకా అక్కర్లే, ఈ నాలెడ్జ్ వచ్చింది కదా మనకి, అప్పుడు సంపాదన ఆటోమేటిక్గా వస్తుంది. ఇంతే సింపుల్గా. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మన ప్రేక్షకుల కోరిక మేరకు, వాళ్ళ అభిరుచి మేరకు ఈ కంపెనీ గురించి తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సుమన్ టీవీ ప్రేక్షకులు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
నేను మరలా ఇంకొక వీడియోతోటి కలుస్తాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, అదేవిధంగా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మా సుమన్ టీవీ మనీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలను, మీ అభిరుచిని మాకు కామెంట్ల రూపంలో వీడియోల కింద తెలియచేయగలరు. అండ్ మీరు ఇచ్చిన కామెంట్స్ని బట్టి, మీరు ఇచ్చిన అభిప్రాయాలను బట్టి నేను మీరు అడిగిన టాపిక్స్ని మీకు ఇష్టమైన అనలిస్ట్ చేత అడిగి మీకు తెలియపరుస్తాను. ధన్యవాదాలు.